ఆల్ ఇండియా జూడో పోటీలు కరీంనగర్లో హోరాహోరీగా కొనసాగుతున్నాయి. ప్రత్యర్థులను చిత్తు చేసేందుకు ఎత్తులు వేస్తూ కుస్తీ పడుతున్నారు బాలబాలికలు. ఈ నెల 14వ వరకు జరగనున్నాయి ఈ జూడో పోటీలు. ప్రాచీన యుద్ధ కళగా పేరున్న జూడో పోటీలకు తొలిసారిగా కరీంనగర్ జిల్లా వేదికైంది. రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ మానేరు స్కూల్లో నేషనల్ జూడో పోటీలను ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు మంత్రి ఈటెల. కొత్తదే అయిన చదువుతో పాటుగా ఆటలు కూడా ఒక భాగం కావాలని చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూళ్లలో విద్యార్థులకి ఆటల పట్ల, కల్చర్ పట్ల, సంస్కృతి సంప్రదాయాల పట్ల అనేక రకమైనటువంటి ట్రైనింగ్ కానీ పాఠాలు కానీ మనం నేర్పుకుంటా ఉన్నాం. మొట్టమొదటిసారిగా జాతీయ ఆటలకు ఆశ్రయించినటువంటి కరీంనగర్ జిల్లాలో ఆ క్రీడాకారులకి ఏ లోటు రాకుండా ఉండే పద్ధతిలో సకల సౌకర్యాలు కల్పించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. 62వ నేషనల్ జూడో గేమ్స్ ఈ నెల 14 వరకు కొనసాగుతాయి. తెలంగాణ హోస్ట్ స్టేట్ గా నిర్వహిస్తున్న ఈ పోటీల్లో కేరళ, హర్యానా, ఏపీతో పాటు 25 రాష్ట్రాలకు చెందిన 456 మంది జూడో క్రీడాకారులు పాల్గొంటున్నారు. ఇవాళ అండర్ 36, అండర్ 40 శారీరక బరువు కలిగిన బాలికలకు పోటీలు నిర్వహించారు. క్రీడాకారులు ఎంతో ఉత్సాహంగా జూడోలో పాల్గొంటున్నారని స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ నిర్వాహకులు తెలిపారు. వివిధ రాష్ట్రాల అభిరుచులకు అనుగుణంగా ఫుడ్ మెన్యూతో క్రీడాకారులకు భోజనాలు ఏర్పాటు చేస్తామన్నారు నిర్వాహకులు. దాదాపుగా తెలంగాణ ఫార్మేషన్ అయినప్పటి నుండి మన కరీంనగర్కి ఈ జూడో టోర్నమెంట్ తీసుకురావడం ఒక అద్భుతమని చెప్పవచ్చు. టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ టోర్నమెంట్ ఇక్కడ కండక్ట్ చేయడం చాలా సంతోషదాయకం. ఇంకా ముందు భవిష్యత్తులో చాలా టోర్నమెంట్స్ ఇక్కడ చేయడానికి ఆస్కారం చూపుతూ టోటల్గా చాలా సిన్సియర్గా ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాలటువంటి వసతులు కూడా దీనికి నిర్వహించడం ఇప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ డాక్టర్స్ అరేంజ్మెంట్ జరిగింది. తర్వాత 108 కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. తర్వాత ఫైర్ ఇంజన్ వాళ్ళు చిన్న ఫైర్ ఇంజన్ కూడా పెట్టారు. यहाँ जूडो खेलने आए हैं केंद्रीय विद्यालय दिल्ली से और पिछली बार भी SFI खेला था, इस बार भी है. ये सेकेंड ईयर है. जूडो हमारे लिए यूजफुल है. एक लड़की होने के नाते ये हमारा फर्ज भी, अपनी सेफ्टी के लिए भी इम्पोर्टेंट है जूडो और अपनी हेल्थ के लिए भी इम्पोर्टेंट है. నవంబర్లో జరిగిన రాష్ట్ర స్థాయి జూడోలో మన రాష్ట్ర విద్యార్థులు సత్తా చాటారు. నేషనల్ జూడోలోనూ విజయం సాధించాలని కోరుకుంటున్నారు క్రీడాభిమానులు.